పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు నిజామాబాద్ జిల్లాలోని సామాన్యుల వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. యుద్ధం కారణంగా వంట నూనె దిగుమతులు నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ నూనె ప్యాకెట్పై ఏకంగా 20 నుండి 50 రూపాయల వరకు ధర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తులో నూనె దొరకదేమోనన్న ఆందోళనతో సూపర్ మార్కెట్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. అటు వ్యాపారులు కూడా సరుకు రాక ఇబ్బందులు పడుతున్నారు. 50 టిన్నుల ఆర్డర్ పెడితే కేవలం 10-15 టిన్నులు మాత్రమే సరఫరా అవుతున్నాయని వాపోతున్నారు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఆయిల్ దొరకడం గగనమేనని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వంట నూనె ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒక ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు ఉన్నది. ఈ రోజు 180-190 రూపాయలకు చేరుకుంది. మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలోను సూపర్ మార్కెట్ లో ఉన్నాము. ఇక్కడ ఆయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ కానీ, అలాగే గోల్డ్ డ్రాప్ కానీ, అలాగే ఈ వేణు ఆయిల్, అలాగే టేస్టీ గోల్డ్, ఇవన్నీ కూడా గత వారం రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఫామ్ ఆయిల్ సైతం 20-30 రూపాయలు పెరిగింది. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా, పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి యుద్ధం కారణంగా ఈ రేట్లన్నిటి పెరుగుతున్నాయి. అలాగే కొనేవారు కూడా అందరు కూడా రేట్లు పెరగడంతో ముందస్తుగా 1 లీటర్ 2 లీటర్లు కొనేవారు కూడా సైతం ఇప్పుడు 10 లీటర్లు 5 లీటర్లు 15 లీటర్స్ క్యాన్లు కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే రేట్లు ధర పెరగడంతో వీళ్ళందరూ కూడా ముందస్తుగా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు ఇంతకు ముందు ఎట్లా కొంటుంటారు? ఇప్పుడు ఎన్ని తీసుకుపోతున్నారు లీటర్లు? అప్పుడు అంటే ఒక 2 కేజీస్ తీసుకుంటుండే. ఇప్పుడు 1 కేజీ తీసుకోగలుగుతున్నాం. చాలా కష్టం కూడా ఉంది. మళ్ళీ అక్కడ యుద్ధాలు కూడా బాగానే అవుతున్నాయి. ఆపాలని కోరుతున్నాం. ధరలు ఎట్లున్నాయి? నూనె ధరలు ఎట్లా పెరుగుతుంది? నూనె ధరలు బాగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గిస్తే బాగుంటుందని కోరుతున్నాం. అయితే ఇక్కడ మన ఓనర్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నూనె ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? మీరు రెగ్యులర్ గా అమ్ముతుంటారు కదా, సేలింగ్ ఎట్లుంది? సేలింగ్ మాత్రం చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అకస్మాత్తుగా పెరగడం వల్ల కూడా జనాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ధరలు పెరగడం అనేది చాలా రెగ్యులర్ కస్టమర్స్ కి అయితే, నార్మల్ గా ఇంట్లో యూజ్ చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టంగానే ఉంది. సేలింగ్ మాత్రం చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. అంటే ముందు మీరు ఆర్డర్ చేస్తే టిన్స్ ఒక 50 టిన్స్ అంటే కూడా పంపించేవారు. ఇప్పుడు మీకు వస్తుంది ఆ రకంగా? మేము 20 కేసెస్ చెప్తే మాకు ఒక 5 కేసు అట్లా ఇస్తున్నారు. కాకపోతే కస్టమర్స్ మాత్రం మీరుండి కూడా ఇవ్వట్లేరు అనే అబ్జెక్షన్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కూడా. 50 టిన్స్ ఆర్డర్ చెప్పినా కూడా మాకు 10 టిన్నులు కూడా రావట్లేదు. స్టాక్ అసలు రావడం లేదని చెప్పొచ్చు. ఇప్పుడు కస్టమర్స్ కూడా ముందు 1 లీటర్ 2 లీటర్లు రెగ్యులర్ గా డైలీ తీసుకెళ్లేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ధరలు పెరిగినాయి అనగానే మళ్ళీ రేపు దొరకదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మీరు సరిపడా మీకు వస్తున్నాయి ఆయిల్ ప్యాకెట్స్? రావట్లేదు. మేము కూడా రెగ్యులర్ కస్టమర్స్ కి 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు అన్న వాళ్ళకి 2-3 అట్లా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. స్టాక్ వస్తే ఇవ్వచ్చు. మాకు కూడా స్టాక్ రావట్లేదు కాబట్టి మేము కూడా చూసి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకో వారం 10 రోజుల్లో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. రేట్లు కూడా పెరిగినాయి అంటున్నారు. ఎంత పెరిగింది? లీటర్ కి దాదాపు 7 రూపీస్ 8 రూపీస్ ఒక ప్యాకెట్ 1 లీటర్ తరఫున పెరిగింది. ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. మరి ఇంకో 2-3 డేస్ అట్లా మరి చూస్తే తెలుస్తుంది అని చెప్పొచ్చు. సరే, ఓకే. మొత్తంగా చూసుకున్నట్టయితే ఆయిల్ ధరలు ఇటు మాకు సప్లై లేదు. సప్లై లేకపోవడంతో మేము 15 టిన్స్ 50 టిన్స్ అట్లా పెడుతుంటే 5-10 టిన్స్ మాత్రమే మాకు సప్లై వస్తుంది. అలాగే కస్టమర్స్ కూడా ఈ యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున ముందే తీసుకెళ్దామనే ఆలోచనతో 1-2 ప్యాకెట్స్ తీసుకెళ్లే వారు కూడా 5-6 ప్యాకెట్లు తీసుకెళ్లడంతో వారికి కూడా మేము ఇయ్యలేని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి ఇటు షాప్ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యుద్ధం తొందరగా ముగిస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు సామాన్య జనాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు ఆయిల్, అలాగే గ్యాస్, ఇటు పెట్రోల్, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్స్ అన్నిటి మీద కూడా ఈ పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున సామాన్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. రేపు ఏం జరుగుతుంది ఏంటి అనే ఆలోచనతోటి ముందస్తుగా ఇటు ఆయిల్, ఇటు గ్యాస్, ఇటు పెట్రోల్ విషయంలో అందరూ కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ లోని తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్ తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.